ఈరోజు మన అమ్మమ్మ టీవీలో మనకు ప్రకృతి ప్రసాదించిన ఆకులలో రావి ఆకు గురించి తెలుసుకుందాం. రావి చెట్టు అడవులలో మహావృక్షంగా ఉంటుంది కదా. అదేవిధంగా టెంపుల్స్లో కూడా రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండు కూడా మనకు కనిపిస్తుంటాయి. దీని యొక్క వేర్లు విస్తారంగా పారి ఉంటాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో కాలనీ రోడ్లలో కూడా పెంచుకుంటున్నారు. అయితే బుద్ధుడు రావి చెట్టు కిందనే జ్ఞానబోధన పొందినట్లు మనకు చరిత్ర చెప్తుంది కదా. రావి చెట్టు కింద కూర్చొని యోగా, ధ్యానము, ప్రాణాయామం చేయటం వలన ఆయుష్ కూడా పెరుగుతుందంట, ప్రాణవాయువు కూడా అందుతుందని మన పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే ఇది 24 hours మనకు ఆక్సిజన్ అందిస్తుంది. రావి ఆకు, రావి బెరడు, రావి కొమ్మ వల్ల హార్మోన్ బ్యాలెన్సింగ్కు సూపర్గా పనిచేస్తుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది. తర్వాత ఎముకలు కూడా పటిష్టంగా ఉంటాయి. దీంట్లో విటమిన్ కే ఉంటుంది. విటమిన్ కే బాడీలో ఉండడం వల్ల మనకు కాల్షియము మంచిగా అవయవాలకి అబ్జర్వ్ చేయడానికి చాలా సహకరిస్తుంది అన్నమాట. ఏ భాగంలోనైనా సరే కొవ్వు ఉన్నట్లయితే తగ్గించేటటువంటి తత్వం కూడా దీనికి ఉందన్నట్టు. సో శనివారం రోజున బ్రహ్మ ముహూర్తంన లేచి స్నానం చేసి ఎవ్వరు చూడకుండా రావి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి తూడ్చి గంధంతో ఆకుపైన స్వస్తికి రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టి మన మనసులో ఉన్న కోరికను తలుచుకొని దేవుడికి దండం పెట్టుకుంటే కోరిక తీరుతుందంట. ఇప్పుడు రావి ఆకుతో కషాయము ఎట్లా చేయాలో చూపిస్తాను. అయితే 3 ఆకులను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మరుగుతున్నటువంటి నీటిలో వేసి 4 నుంచి 6 నిమిషాలు వాటర్లో మరిగించాలి. అయితే దీనికి తోడుగా కాంబినేషన్తో ఎక్కువగా బెనిఫిట్స్ ఉండేటటువంటి గ్రీన్ టీ ఆకులు దీంట్లో యాడ్ చేసుకోవాలి. అయితే ఈ రావి ఆకు మరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అది మరిగిన తర్వాత అంటే 4 నుంచి 6 నిమిషాలు మరిగినాక అప్పుడు ఈ గ్రీన్ టీ ఆకులను వేయాలి. ఇది 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగితే సరిపోతుంది. అయితే గ్రీన్ టీ బ్యాగులు దొరుకుతాయి, అవి మాత్రం తీసుకోవద్దు, గ్రీన్ టీ ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మరిగినాక ఒక 2 నిమిషాల సేపు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. చల్లగైనప్పుడైనా తాగొచ్చు, కానీ మహా వేడి ఉన్నప్పుడు మాత్రం అసలు తాగకూడదు. సో ఒకవేళ మీకు చేదు అనిపించింది అనుకోండి, కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా 2 to 3 days వరకు తాగాలి, కంటిన్యూగా తాగకూడదు. ఆ తర్వాత మళ్ళీ వేరే కషాయం ఏదైనా తీసుకోవచ్చు. ఇట్లా వాడుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది లేడీసే కాదు, జెంట్స్ కూడా వాడుకోవచ్చు, పిల్లలు కూడా తీసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.